మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ వెల్లంకి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, పూర్వకాలంలో అయితే ఒక 50-60 ఇయర్స్ దాటితే కీళ్ళ నొప్పులు వచ్చేవి, అని ఇప్పుడు మాత్రం 25-30 ఉంది. సో కీళ్ళ నొప్పులు అనేవి ఎందుకు వస్తున్నాయండి? ఒకటి పొల్యూషన్ అయితే జనరల్గా అన్నింటిలో ఉంటుంది, కెమికల్స్ అన్ని ఫుడ్లో. మినరల్ వాటర్ అండి, బాగా మినరల్ వాటర్ వాడటం, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగటం, అవి వాటి వల్ల ఏంటంటే బోన్ డెన్సిటీ తొందరగా పోతుంది. రెండోది మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి తక్కువ తీసుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు చూడండి, ఇళ్ళలో పెరుగు తినమంటే అబ్బా నాకు వద్దు అంటారు. పెరుగు తినడం కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. విషయం ఏంటంటే పాలు, పాల పదార్థాలు పుష్టిగా తీసుకున్న వాళ్ళకి ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే ఐడియల్ లైఫ్ ఉన్నవాళ్ళు, ఐడియల్ లైఫ్ అంటే ఇప్పుడు కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ వచ్చిన దగ్గర నుంచి 20 ఇయర్స్ వాళ్ళకి జాబ్ వచ్చిన వెంటనే ఒక 6 నెలల్లోనే కీళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. ఇవన్నీ నొప్పులు అని వచ్చేస్తారు మా దగ్గర. ఏమంటే ఎముకలకి ఓవర్లోడ్ వేస్తున్నావు, లోపలికి ఇవ్వాల్సిన కాల్షియం ఇవ్వట్లేదు, ఒక మూమెంట్ అనేది మూమెంట్ లేదు. పైగా మీరు కూర్చునే ప్లేస్ అంతా రేడియేషన్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ అంతా రేడియేషన్ రూమ్లో కూర్చుంటారు. కీళ్ళ నొప్పులు వస్తుంటాయి, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. మెయిన్ కీళ్ళే కాదు, మజిల్ పెయిన్ కూడా వస్తుంది, రిలేటెడ్ టు కాల్షియమే. కాబట్టి ఏంటంటే కాల్షియం ప్రొడక్ట్స్ అయిన మిల్క్ తీసుకోవాలి. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఏసీలో ఉండటము. బయటికి వెళ్ళండి, కాసేపు ఎండలో కూర్చోండి అంటే స్కిన్ ట్యాన్ అయిపోయింది, మా అందం తగ్గిపోయింది అన్నట్టు ఫీల్ అయితే మనం ఏం చేయలేము. ఆరోగ్యం తగ్గిపోతే ఏం చేస్తాం? రేపు పొద్దున హాస్పిటల్ చుట్టూ తిరగాలి. అందుకని రోజు ఒక పావు గంట మినిమం కూర్చుంటే ఎండలో, అంటే మార్నింగ్ 8 గంటల లోపు కాస్త చురచురమంటుంది, బాగా ఎండ రాదు, ఆ నొప్పి పెయిన్ ఎక్కువ ఉండదు, లైట్ ఎండ ఉంటుంది. ఆ ఎండలో ఒక పావు గంట, సాయంత్రం 4 తర్వాత ఆ టైంలో ఎండలో ఒక పావు గంట మినిమం కూర్చుంటే స్టార్ట్ అవుతుంది, విటమిన్ డి అందుతుంది, కాల్షియం తయారవుతుంది. అలాగే కాల్షియం బాడీకి ఇవ్వడానికి మనం చేసేది ఏంటంటే ఫ్యాట్ తీసుకోవట్లేదు. ఫ్యాట్ ఉంటేనే కాల్షియం ఒంటికి బాగా పడుతుంది. ఫ్యాట్ అంటే ఎలాంటి ఫుడ్? కొవ్వు అంటే మనం తీసుకునే ఆహారంలో నూనె వాడుతున్నాము, నూనెలో మనం వేసుకునే వాటిలో ఇప్పుడు నువ్వుల నూనె అనుకో, కాల్షియం కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అట్లా వాడుకోవాలి. కనీసం విడిగా తీసుకోలేకపోయినా నువ్వుల నూనె వాడుకుంటే కాల్షియం ఇంక్లూడ్ అయి ఉంటుంది. అలాగే పాలు తీసుకోవడము, ఈ పాలల్లో కొవ్వు ఉంటుంది, కాల్షియం కూడా పడుతుంది ఒంటికి. అంటే ఈ రెండు కలిసి ఉంటే బాగా తొందరగా ఒంటికి పడతాయి. కాల్షియం ఒంటికి రావాలంటే కొవ్వులు కరిగితేనే ఒంటికి బాగా పడుతుంది. నెయ్యి తినడం వల్ల కూడా విన్నాము. ఆరోగ్యంకి నెయ్యి అనేది చాలా మంచిది. మనకి నెయ్యిని దూరం చేశారు, ఎందుకంటే మనకి ఎముకలు పాడైపోవాలి. నిజంగా చెప్తే నెయ్యి అనేది చాలా మంచిది. ఇప్పుడు చెప్తున్నారు నెయ్యి తాగండి, కొబ్బరి నూనె తాగండి అని. మరి ఎందుకు చెప్తున్నారంటే ఆ తాగినప్పుడు ఆరోగ్యం వస్తుంది కాబట్టి కొవ్వు వాడుకోవాలి. మెయిన్ ముఖ్యంగా వంటల్లో నువ్వుల నూనె అలాగే శనగ నూనె 2 కలిపి వాడుకుంటే కూడా మంచిది. శనగ నూనెలో వచ్చేసరికి మనకి పల్లీల్లో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, బ్రెయిన్ గ్రోత్ ఉంటుంది, అన్ని పార్ట్స్, మైటోకాండ్రియాస్ బాగుంటాయి మన బాడీలో. కాబట్టి కాల్షియం బాగా ఉంటే, విటమిన్ డి బాగా ఉంటే శరీరంలో మన కీళ్ళన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకలు, పళ్ళు దగ్గర నుంచి ఎముకలు అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. నరాలకు కూడా కాల్షియం కావాలి. సో ఈ కాల్షియం ఫుడ్స్ తీసుకోవాలి. మెయిన్ ఎండలో ఉండాలి. ఇంకోటి డైలీ వాకింగ్ అన్నా చేయాలండి ఒకరోజు. ఎందుకంటే మనం ఎంత న్యూట్రిషన్ ఇచ్చినా కూడా ఎముకలు కదలికలు లేకుండా ఉంటే వాటి స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. అవి వీక్ కాకుండా ఉండాలంటే ఏదో ఒక పని ఉండాలి, దానికి ఒక గంట అన్నా ఏదో ఒక పని చేస్తే ఎముక దాని స్ట్రెంగ్త్ని కోల్పోకుండా ఉంటుంది. కాబట్టి కాల్షియం ఇంటేక్తో పాటు కాస్త ఒక గంట ఏదో ఒక వ్యాయామం, ఏమీ చేయలేకపోతే కనీసం వాకింగ్ అన్నా చేయండి, మెట్లు ఎక్కండి. ఇప్పుడు లిఫ్ట్లు వాడకుండా మెట్లు ఎక్కి వెళ్ళండి ఆఫీస్కి. పోనీ ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది అనుకుంటే ఒక ఫ్లోర్ నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు 5th ఫ్లోర్కి వెళ్ళాలి, 4th ఫ్లోర్లో దిగి 5th ఫ్లోర్కి వెళ్ళండి. తర్వాత కొంచెం అలాట్ అయినా 3rd ఫ్లోర్లో వాకింగ్ కానీ, లేకపోతే ఒంటికి పని పెట్టాలి. ఆ పని ఉండటం వల్ల ఎముకలు గట్టి పడతాయి. అందువల్ల కాల్షియం బాగా ఫుడ్ తీసుకోవాలి. ఎముకలు గట్టి పడడానికి ఇట్లా ఏదైనా వ్యాయామం ఒకటి పెట్టుకోవాలి. అండ్ ఎండలో ఉండాలి, ఒక గంట అన్నా ఎండలో ఉండే విధంగా చూసుకోండి. ఒక గంట ఎండలో ఉంటే కూడా యాక్టివ్గా ఉంటాయి ఎముకలు. అందువల్ల ఈ సమస్యలన్నీ తగ్గిపోతే మన డైలీ జీవితానికి ఏ ఇబ్బంది ఉండదు, కీళ్ళు మార్పించుకోవాల్సిన అవసరం రాదు, ఇంకే సమస్య రావు. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎముకలకి సంబంధించిన కాల్షియం ఫుడ్స్, కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. కానీ జంక్ ఫుడ్స్ అదే బాటిల్స్లో వచ్చేవి ఇవన్నీ వద్దండి, ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి వాటి వల్ల. కాబట్టి న్యాచురల్గా వచ్చే కాల్షియం ఫుడ్స్ తీసుకుంటూ, దాంతోపాటు కొన్ని ఇప్పుడు ఎముకల నొప్పులు తగ్గాలి, వావిలి చెట్టు ఉంది, వావిలాకు, మునగాకు,
కానుగ చెట్లు మనకి రోడ్ల మీద తెగ ఉంటాయి. కానుగ ఆకులు, అలాగే ఆముదం వేర్లు. ఆముదము చాలా బాగా పనిచేస్తుంది వాపులకి, నొప్పులకి, వీటికి. ఆముదం వేర్లు, ఆముదం ఆకులు, గింజలు కూడా వేసుకోవచ్చు. కానుగ ఆకులు, ఇక వెల్లుల్లి కూడా కీళ్ళ నొప్పుల పని. తిప్పతీగ కూడా కీళ్ళ నొప్పుల మీద బాగా పనిచేస్తుంది. ఇవి తీసుకొని వీటిని కషాయం పెట్టుకొని ఉదయం సాయంత్రము ఒక గ్లాసు తీసుకుంటే చాలు. ఓకే. అది తీసుకొని ఒక 10 నిమిషాలు ఆగి పాలు తాగండి. మంచిగా పనిచేస్తాయి. ఎముకల నొప్పులు అన్నీ తగ్గుతాయి. సొంటి కూడా బాగా పనిచేస్తుంది. ఇంట్లో ఉండే సొంటి మనకి ఇంట్లో ఉంటుంది. పసుపు కూడా పెయిన్ కిల్లరే ఇంట్లో, కానీ మంచి పసుపు అయి ఉండాలి. అలాగే వెల్లుల్లి చెప్పాను కదా, పాలల్లో వెల్లుల్లి వేసుకొని తాగితే కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, నరాల నొప్పులు తగ్గిపోతాయి, బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ కరిగిపోయి మూమెంట్ ఫ్రీ అవుతుంది, నెర్వ్స్ అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి, వాతం తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటి మూలికలను వాడుకోవాలి. మన ఇంట్లో ఉన్నాయే మనం వాడుకోవాలి. కొన్ని మూలికలు బయట తెచ్చుకోవాలి. కొన్ని వావిల్ అని చెప్పాను, వెంపల వేర్లు కూడా బాగుంటాయి. ఎందుకంటే ఫ్రీగా వాతం కొట్టేస్తుంది, ఫ్రీగా ఉంటుంది, మనకి ఈజీగా దొరుకుతాయి. సో ఈ మూలికలు వాడుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. మళ్ళీ రాకుండా నేను చెప్పినట్టుగా మంచి ఫుడ్స్ రెగ్యులర్గా తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటామంటే బాగుంటుంది ఆరోగ్యం. థ్యాంక్ యూ డాక్టర్ గారు.